హలో గాయ్స్, అఫోర్డబుల్ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మీకోసం తీసుకొచ్చానండి. సో దీని మెయిన్ హైలైట్స్ ఏంటంటే మనకి ఓఆర్ఆర్ నుంచి చాలా నియర్ బై అండి. కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఓఆర్ఆర్ అయితే ఉంటుంది. సో కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన హౌస్కి ఎదురుగానే మనకి 100 ఫీట్ రోడ్ కూడా ఉంది. సో ఈ 100 ఫీట్ రోడ్లోనే మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఈసీఐఎల్ నుంచి ఈ రూట్ మీదగానే బస్సెస్ అయితే వెళ్తాయి. సో కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి విదిన్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో అయితే ఉంది. క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్ అండి. సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపించేదే హౌస్ అనమాట, న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. సో ఇలానే మనకి 4 హౌసెస్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. నా బ్యాక్గ్రౌండ్లో కనిపించేదే హౌస్ అండి. సో మనకి హౌస్ ఎదురుగానే 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. అలానే దీనికి కావాల్సిన అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి, లైక్ వాటర్ కావచ్చు, పవర్ కావచ్చు. సో ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. సో పవర్ కనెక్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చి మీరు ఆల్రెడీ దీంట్లో స్టే చేయొచ్చు. సో ఎంట్రన్స్ లో చూసుకుంటే మనకి వైడ్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి. సో మనకి ఇక్కడ గ్రెనైట్ కూడా యూస్ చేశారు. సో గేట్ కూడా చాలా స్టాండర్డ్ క్వాలిటీ అయితే యూస్ చేశారు. అలానే మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది. సో లోపలికి రాగానే ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 5000 లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ సంప్ కూడా ఇచ్చారండి. అలానే దాని పక్కన మనకి 350 ఫీట్ డెప్త్ ఉన్న బోర్ వాటర్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. సో మనకి పై వరకు వాటర్ అయితే వస్తాయి. సో వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్ సైడ్ లో స్టేర్ కేస్ కూడా ఇచ్చారు. మంచి గ్రెనైట్ స్టోన్ అయితే యూస్ చేశారు. అలానే మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సో ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఖాళీ స్పేస్ కూడా ఇచ్చారు. సో మనకి హౌస్ చుట్టూ ఇలా ఎంటీ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, యూటిలిటీ ఏరియా. హౌస్ చుట్టూ మనకి ఇలా స్పేస్ అయితే ఇచ్చారండి. లోపలికి వెళ్ళి హౌస్ డీటెయిల్స్ చూసి కన్నా ముందు మనం ఫస్ట్ దీని లొకేషన్ అయితే చూద్దామండి. సో ఇది ఎగ్జాక్ట్ గా కీసరాలో అయితే ఉంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలానే సరౌండింగ్స్ లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని చాలా నియర్ బై లో అయితే ఉన్నాయి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. సో ఇది కంప్లీట్ గా 150 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంది. బిల్టప్ ఏరియా వచ్చేసి 1200 SFT లో అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి హౌస్ వ్యూ అయితే చూద్దాం పది. సో ఎంట్రన్స్ లో మనకి చాలా మంచి మెటీరియల్ అయితే యూస్ చేశారండి. సో డోర్ కూడా టేక్ డోర్ యూస్ చేశారు. అలానే గ్రిల్ కూడా యూస్ చేశారు. చాలా స్టాండర్డ్ క్వాలిటీస్ అయితే యూస్ చేశారు. సో లోపలికి వెళ్ళి వ్యూ అంతా చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి స్పేషియస్ హాల్ అండి. సో అలానే మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇది డైన్ ఏరియా. సో ఇది వచ్చేసి హాల్ అండి, చాలా స్పేషియస్ గా వచ్చింది. అలానే మనకి సో ఇదైతే హాల్ వ్యూ అండి. మనకి ఇక్కడ మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. విండో ఇచ్చారు, లార్జ్ విండో. అలానే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే సెటప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి డైన్ ఏరియా అండి. మనకి విండో అయితే ఇచ్చారండి, లార్జ్ విండో. అలానే సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. సో మనకి ఈ కిచెన్ చాలా స్పేషియస్ గా అయితే ఉంది. అలానే మనకి సో ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ లో డోర్ కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి విండో కూడా మనకి యూపీవీసీ విండో అయితే ఇచ్చారు. అలానే గ్రిల్స్ కూడా ఇచ్చారు. అలానే మనకి ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. సో మనకి ఫ్లోరింగ్ కూడా వెర్టిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి యాంటీ స్కిడ్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 BHK హౌస్ అండి. సో మనం లోపలికి వెళ్ళి బెడ్రూమ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. సో చూడండి, చాలా స్పేషియస్ గా ఉంది. సో ఫినిషింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా యూపీవీసీ విండో ఇచ్చారు. అలానే గ్రిల్ కూడా ఇచ్చారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్ గా అయితే ఉంది. సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో వాష్రూమ్ వ్యూ కూడా చూద్దాము. సో ఇది వాష్రూమ్ అండి. సో మంచి టైల్స్ యూస్ చేశారు. సో ఫిట్టింగ్స్ కూడా చాలా ప్రీమియం మెటీరియల్ అయితే యూస్ చేశారండి. ఇక్కడైతే కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇండియన్ టాయిలెట్ యూస్ చేశారు. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. సో దీని వ్యూ కూడా చూద్దాము. సో ఇదే విండో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో దీనికి కూడా ఇక్కడ విండోస్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో వెంటిలిటీ బాగుంటుంది ఈ రూమ్ లో కూడా. అలానే మనకి కబోర్డ్స్ చూసుకుంటే గ్రెనైట్ అయితే యూస్ చేశారండి. కబోర్డ్స్ కూడా సో చాలా స్టాండర్డ్ క్వాలిటీతో చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చండి. బెడ్రూమ్ వ్యూ అయితే ఒకసారి కంప్లీట్ గా చూసేయండి. ఇక్కడ పైన కూడా మనకి స్టోరేజ్ అయితే ఇచ్చారండి. సో అక్కడ కూడా స్టోరేజ్ పరంగా కూడా చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సో పైనకెళ్ళి మనము పైన వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో పైన వ్యూ అండి ఇది. మనకి ఇక్కడ చాలా నియర్ బై లో కీసరా వ్యూ కూడా కనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి చూస్తే కీసరా చాలా దగ్గర ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే మనకి దర్శనం అవుతుంది. అలానే మనకి సరౌండింగ్స్ లో హౌసెస్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మీకు కనిపించేది కీసరా టౌన్ అండి.
అలానే సరౌండింగ్స్ లో అన్ని హౌసెస్ ఉన్నాయి. సో ఇళ్ళ మధ్యలోనే ఉంది ఈ ఇల్లు. సో చాలా స్పేషియస్ గా ఉంది మనకి. సో ఇదంతా చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ గా అయితే ఉంది. సో ఇది 150 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. మనకి G+1 పర్మిషన్ అయితే ఉంటుంది. సో మీరు దీనిపైన కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో మనకి రైట్ సైడ్ లో కనిపించేది అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే రెడీ చేస్తున్నారండి ఆల్రెడీ. అలానే మనకి మన ఆపోజిట్ లోనే రోడ్ అయితే కనిపిస్తుంది. అది 100 ఫీట్ రోడ్ అన్నమాట. సో ఇక్కడ నుంచే బస్సెస్, లోకల్ బస్సెస్, ECL బస్సెస్ ఇక్కడ నుంచే వెళ్తాయి. సో మనకి 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే కదా. సో అప్రిసియేషన్ ఫ్యూచర్ లో చాలా బాగా వస్తుంది. అలానే రోడ్ కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ హౌస్ లొకేషన్ అయితే నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. సో ఇది ఎగ్జాక్ట్ గా కీసరా విలేజ్ లో అయితే ఉంది. సో ఇది కీసరా విలేజ్ లో అయితే ఉందండి. సో మనకి ORR జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఆఫీసెస్ కి వెళ్ళాలన్నా కూడా మీరు ORR ఎక్కితే చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. అలానే ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్ అన్ని నియర్ బై లోనే ఉంది. సో సరౌండింగ్స్ అంతా చాలా పీస్ఫుల్ ఏరియా ఉంటుంది. పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో అయితే ఉండొచ్చు. పొల్యూషన్ ఫ్రీ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసారు కదండి. సో మన హౌస్ కి పక్కనే ఇంకో హౌస్ కూడా ఉంది. సో ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. సో ఆల్రెడీ ఇంతకు ముందు చూసింది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ 1 మోర్ హౌస్ అన్నమాట. సో ఈ హౌస్ కి ఆనుకొని బ్యాక్ సైడ్ లో మనకి ఇంకా 2 హౌసెస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. సో ఈ 3 హౌసెస్ అయితే సేల్ కి ఉన్నాయండి. అంతేకాకుండా మనకి ఈ హౌస్ పక్కనే ఖాళీ స్థలం కూడా ఉంది. సో అందులో కూడా మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకుని హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 65 lakhs అండి. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అలానే మీ హౌసెస్, మీ ప్రాపర్టీస్ ఏవైనా కూడా మీరు సేల్ చేయాలనుకుంటే లైక్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఓపెన్ ల్యాండ్స్ కానీ, క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా మా ఛానల్ త్రూ సేల్ చేయాలనుకున్నా కూడా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. మేము తక్కువ ధరకే మీకు ప్రమోట్ చేసి అయితే పెడతాము.